వేదికపైన పెద్దలకి, ఇక్కడ ఆసీనులైన పెద్దలందరికీ కూడా ఉద్యమాభివందనాలు తెలుపుతూ, ముఖ్యంగా మొన్న జరిగిన మార్చి సందర్భంగా నాకు అనిపించింది ఏంటంటే, ఇది విమర్శ కాదు, దయచేసి సద్విమర్శగానే తీసుకోవాలన్నారు. అదొక కేవలం మన బల ప్రదర్శనగానే అనిపించింది. నువ్వే చేయగలుగుతావా, నేను చేయలేనా చూడు అనే రకంగానే ఉందనిపించింది. కానీ దానికి ప్రాపర్గా ఒక డైరెక్షన్ మనం ఇవ్వగలిగినామా అంటే ఇవ్వలేదనే అనిపిస్తుంది నాకైతే. కారణం ఏంటంటే, ఇంతమందిని వచ్చినాం ఏం చేయాలా, అసలు మన శత్రువు ఎవరు? మొట్టమొదటి మనం నిర్ణయించుకోవాల్సింది ఏంటి, మన శత్రువు ఎవరు, ఎవరితో కొట్లాడుతున్నాం. సక్సెస్ఫుల్గా లక్షలాది మంది వచ్చేసారు, చూసినాం. మా ఆకాంక్ష అంతా ప్రజాస్వామ్యయుతంగా మేము మా ప్రజల ఆకాంక్షను మేము తెలియపరిచినాం ప్రపంచానికి. ఎన్నిసార్లు తెలియపరుస్తాం, ఎన్నిసార్లు ప్రజాస్వామ్యయుతంగా మన ఆకాంక్షను తెలియపరుస్తాం. తెలంగాణ కోరుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారని చెప్పి మనం హెడ్ కౌంట్ చేసి చెప్పాలని చూస్తున్నామా, ఏం చేయాలని చూస్తున్నాం మనం? అంటే ఏంటంటే, మనం శత్రువుని టార్గెట్గా చేసుకుని మనం ఉద్యమాలు పిలుపులు ఇవ్వనంత వరకు మనం ఏం సాధించలేమనేది నా యొక్క ప్రగాఢ విశ్వాసం. అసలు మన శత్రువు ఎవరు? ఇంటర్నల్ శత్రువులు ఉన్నారు, మనకి బయట శత్రువులు ఉన్నారు. ఇంత చేసి వీళ్ళ అరెస్టులు, అది వాళ్ళ రాసిన రాధాకృష్ణ రాసిన ఆర్టికల్ దాన్ని పక్కన పెడితే కూడా 2 నిమిషాలు మనోళ్ళు ఏమని చంకలు గుద్దుకుంటున్నారు తెలంగాణ మంత్రులు. అసలు మనం పోయి ఎందుకు అడగాల మనం పర్మిషన్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరిని అడగాలి మనం పర్మిషను? అంత ప్రజాస్వామ్యవాదులం అని చెప్పి మనం ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉందా? సరే, అడిగినాక మనం పోయి మనం వాళ్ళని ఈ మంత్రులందరూ కూడా లైన్ కట్టి నేనే తెప్పించినా అని మాట్లాడతాడు ఆయన. నా వల్లనే పర్మిషన్ ఇచ్చినాం, అందుకే మీరు సభ పెట్టుకోగలిగారు అని చెప్పేసి తెలంగాణ మంత్రులు ఒక పక్కన చంకలు గుద్దుకుంటున్నారు. దానికే వాళ్ళు తెలంగాణ వాదులుగా మురిసిపోతున్నారు. ఎంతో చేసినాం మేము తెలంగాణకని, పర్మిషన్ ఇప్పించిండట పెద్ద సార్ మనకి. సో ఈ రకమైనటువంటి వ్యక్తులని మనం పక్కన పెట్టుకుని సంకల పెట్టుకుని మనం శత్రువుతో యుద్ధం చేస్తామంటే ఇది ఎట్లా సాధ్యం? ఇది అసలు శత్రువు ఎవరు? వాడి ప్రధానంగా ఇక్కడ మనకి హైదరాబాద్ అంశం అనేది అతి ముఖ్యమైనటువంటిది. నాయకులందరూ కూడా ఈ అస్త్రాన్ని ఈ అంశాన్ని మర్చిపోయి మనం తెలంగాణ అంటూ ఒకే బండ గుర్తుగా మనం ఏకైక పాయింట్లో మనం ఎజెండాలో ముందుకు కొట్లాడుతూ ఉంటే వాటి కళ్ళ గంతలు కట్టుకుని మనం కత్తి యుద్ధం చేస్తున్నట్టుగానే ఉన్నదనిపిస్తున్నది నాకైతే. కాబట్టి మనమేమనుకుంటున్నామంటే, నా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మెయిన్గా ఈరోజు హైదరాబాద్ ప్రధాన అంశం కాబట్టి హైదరాబాద్లో యుద్ధం చేయాలంటే శత్రువు ఇక్కడ ఒక చాలా ట్రిక్కీగా రకమైనటువంటి శత్రువు కాబట్టి ఇది ఒక వ్యూహాత్మకమైనటువంటి మనం యుద్ధం చేయకపోతే మనకు చాలా కష్టం. మన కత్తికి 2 దారులు ఉండాలా, 2 వైపుల పదులు ఉండాలి మన కత్తికి. అప్పుడే మనం ఇక్కడ హైదరాబాద్లో మనగలుగుతాం. ఇది ఒక కాస్మోపాలిటన్ కల్చర్ ఉన్నటువంటి నగరం కాబట్టి ఇక్కడ మనం అటు మాట్లాడాలి, మేధావితనం ఉండాలి, మన కళానికి 2 పదుపులు ఉండాలి, మన కలము నడవాలి, మనం కత్తి కూడా పట్టుకోవాలి. 2 సాధ్యమైనప్పుడే, అంటే నా ఉద్దేశం భౌతిక దాడులకు దిగుదామని కాదు. ఇక్కడ వాళ్ళకి ఎప్పుడైతే కాన్ఫిడెన్స్ వచ్చిందో, మేము మనగలుగుతాం, ఇక్కడ వీళ్ళేం మమ్మల్ని చేయలేరు, వీళ్ళతో ఏమవుతుంది అనే కాన్ఫిడెన్స్ దీని ద్వారా ఇంకా పెరిగిందని నేను అంటున్నా. నిన్నటి మార్చుతో వాళ్ళు ఏం చేయగలిగారు? పోలీస్ వ్యవస్థను పెట్టి ఒత్తి వీళ్ళు మనం నిలువరించగలుగుతాం వీళ్ళని అనే ఒక కాన్ఫిడెన్స్ వాళ్ళలో పెరిగింది. అలా దానికి మనం అవకాశం ఇచ్చినాం. సరే, దాన్ని అంటే వైలెన్స్ దిగాలని కాదు దాని ఉద్దేశం. నేనేమంటున్నా అంటే, వాళ్ళని టార్గెట్ చేసి మనం పిలుపులిస్తే కనుక డెఫినెట్గా వాళ్ళు భయపడతారు. ఇక్కడ ఈ గడ్డ మీద వాళ్ళు మేము బతకలేమురా దేవుడా అనే పరిస్థితి మనం తీసుకురాగలిగితే తప్పకుండా మనం తెలంగాణను సాధించుకోగలుగుతామని చెప్పేసి నేను ప్రగాఢంగా విశ్వసిస్తున్నా. కాబట్టి ఇక్కడ హైదరాబాద్ నగరాన్ని టార్గెట్గా చేసుకుని వాళ్ళ ఆర్థిక మూలాలను దెబ్బతీస్తూనే వాళ్ళు ఈ గడ్డ మీద బతకలేని పరిస్థితి మనం క్రియేట్ చేయగలిగిన రోజు, మనం మానసికంగా మన ప్రజలను మనం సిద్ధం చేయగలిగిన రోజు తప్పకుండా మనం చేయగలుగుతాం. అందుకే బెల్లయ్య నాయక్ గారు అన్నట్టుగా, లక్ష్మణ్ గారు అన్నట్టుగా ఈరోజు మనం అందరం కూడా ఒక అన్ని సంఘాలతో కలిపి ఒక బ్రాడ్ బేస్డ్
మూమెంట్ని మనం హైదరాబాద్లో బిల్డప్ చేసుకునే కనుక, ఎందుకంటే తెలంగాణ కావాలనే వాడు ఇక్కడే ఉన్నాడు, తెలంగాణ వద్దనే వాడు ఇక్కడే ఉన్నాడు, ఇద్దరు రెండు సంఘాలు చెరో పక్క ఉన్నారు మనకి. వీళ్ళతో మనం ఫస్ట్ యుద్ధం చేయాలా, మన శత్రువు ఎవడో మనం తెలుసుకోవాలా, అది చాలా ప్రధానమైనటువంటి అంశం. సో శత్రువుని టార్గెట్గా చేసుకుని మనం ఉద్యమాలకు పిలిపిస్తే తప్పకుండా సక్సెస్ అవుతామని చెప్పేసి నేను ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఉద్యమ వందనాలు తెలుపుకుంటూ ధన్యవాదాలు అందరికీ. జై తెలంగాణ. ఒక్కటి అంటే సార్ నాకు ఒకటి మీరు ఏమనుకోకపోతే మీరు నన్ను ఒకటి అంటే కొద్ది స్టూపిడ్ క్వశ్చన్. ఇప్పుడు మరి ఎవరు ఆపుతున్నారు వైలెన్స్ చేయకుండా? అంటే అటాక్ చేయడానికి ఇట్లా పర్మిషన్లు కావాలన్నా, చర్చలు కావాలన్నా? అంటే ఇంట్లో ఇంతమంది చేయగలరండి నాకు చెప్పండి. ఇప్పుడు ఆర్థిక మూలాల మీద ఇప్పుడు నేను సరే అంటే కాదు, మీరు చేయగలరా? మరి ఎవరు అంటే చేసిన వాళ్ళు నేను చూస్తాను సార్, పిరగాళ్ళు వచ్చి చెప్తారు 7-8 కేసులు పెట్టి సార్ నన్ను మళ్ళా అది 78 కేసులు పెట్టి వాళ్ళని చూస్తే నాకు ఎట్లా అంటే మనము మన పిల్లగాడిని చదువుకోవాలి. అందుకే సార్ దయచేసి మీరు చేయదలుచుకుని చేయండి. ఎవరైనా ఇక్కడ చర్చలు కావాలా, పర్మిషన్లు కావాలా, రెజల్యూషన్ కావాలా? చెయ్యని మనము చెయ్యని విషయం వేరే పిల్లగాడు చేయాలని నేను మాత్రం నాకు చెప్పే మోరల్ ధైర్యం లేదు సార్. మీరు దయచేసి మీరు ఏమన్నా అనుకోండి, నన్ను డిఫీట్ అనుకోండి, కానీ వాళ్ళని చూసిన తర్వాత మన పిల్లగాడిని మనము మన బిడ్డను మన కొడుకును కనుక పంపించలేండి దయచేసి. అవి చాలా మాట్లాడింది, చాలా విన్నాం సార్. అది ఐడియాలజికల్గా మీరు వేరే మీటింగ్ పెట్టుకోండి, డిబేట్ చేసుకోండి, రెజల్యూషన్. కానీ నేను మాత్రము ఆ విషయంలో సార్ నన్ను క్షమించండి. మీరు పోగలరా? మరి నాకు పర్మిషన్ చర్చ ఎందుకు సరిపోండి. తర్వాత మీ బిడ్డను పంపగలరా? నేనైతే పంపలేను సార్. నా కొడుకు నేను పంపలేను సార్. కాయి పంపని నేను చేయను సార్.